రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోష అయినను చేయక దీవించాల. మనం ఎందుకు పిలువబడ్డామంటే ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడ్డాం. ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆశీర్వాదాలు తీసుకోవడానికి మనం కూడా సిద్ధంగానే ఉన్నాము. కానీ మన మనసంతా కీడు చేసే వ్యక్తులుగా ఉన్నాం. మన ఆలోచనలన్నీ ఇతరులకు కీడు చేసేవారుగా ఉన్నాం. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మన హృదయం, మన మనసు ఎప్పుడు చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనతో ఉంది. కీడు చేసేవారిగా ఉన్నాం. మనం కీడికి ప్రతి కీడు చేయొద్దంటున్నాడు. దోషణ మాటలైన దోషణైన చేయొద్దంటున్నాడు. దేవుని మాటను, దేవుని ఆజ్ఞను వినే వ్యక్తులుగా ఉన్నామా? దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం మన సరి అయిన మార్గం లేక, సరి అయిన విశ్వాసం లేక ఇతరులను కీడుకు నడిపించే వ్యక్తులుగా ఉన్నాము. కీడుకు ప్రతి కీడు చేసే వ్యక్తులుగా ఉన్నాము. దేవదూషణ దూషించే వ్యక్తులుగా మనం ఉన్నాం కనుక ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదాలు ఇస్తాను రండి అని పిలుస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని వెలుగుకరంగా చేస్తాను, మిమ్మల్ని ఈ లోకంలో జ్యోతికరంగా ఒక నక్షత్రం వలె చేస్తాను, నా యొద్దకు రండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి, విశ్వసించి మారు మనసు బాప్తిసం తీసుకుని కొన్ని దినములు ఆ ప్రేమను కలిగి ఉండి, ఆ దేవుని ప్రేమను కలిగి ఉండి తర్వాత ఆ ప్రేమను వదిలిపోయి మనం ఇతరులకు కీడు చేసే వ్యక్తులుగా ఉన్నాం. దేవుని సంబంధి ఏ విధంగా ఉంటాడు? దేవుని చూసిన వ్యక్తి. దేవుని సంబంధి అంటే దేవుని చూసిన వ్యక్తి. విశ్వాసులమైన మనము దేవుని చూసిన వ్యక్తిగా ఉంటే ఇతరులకు హాని చేసే వ్యక్తులుగా ఉండము, ఇతరులకు కీడు చేసే వ్యక్తిగా ఉండము, కీడు చేసే వ్యక్తులుగా మనం ఉండము. మనం క్రీస్తు వంటి మనసు కలిగి ఉండాలా. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు మనసు కలిగి ఉండాలా. మనం ఆశీర్వదించే దేవుడు. ఇతరులకు కీడు చేసేవారుగా మనం ఉండొద్దు. ఇతరుని బ్లెస్ చేసేవారిగా ఉందాం, ఇతరులను దీవించేవారిగా ఉందాం. నీ శత్రువునైనా కూడా నువ్వు దీవించే వ్యక్తిగా ఉందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు అంటున్నాడు. నీకు ఇతరులు మేలు చేశారేమో, వారికి నువ్వు కీడు చేయాలని చూస్తున్నావు. నీ ఇంట నుండి తొలగిపోదు. నీకు మేలు చేసిన వారికి కృతజ్ఞతగా ఉండు. ఆ మేలును బట్టి ఈ దినమున నీ కుటుంబం ఏర్పడిందేమో. ఈ కుటుంబం ఆ మేలు చేయడం వల్ల ఈ దినమున ఫలభరితంగా ఉందేమో. దేవుడు ఆ మేలు చేయమంటం ద్వారానే నీ కుటుంబం ఈ దినమున ఆశీర్వదించబడిందేమో. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మేలును పక్కన పెట్టేస్తున్నారు. కృతజ్ఞతలుగా ఉండవలసింది పక్కన పెట్టేస్తున్నారు. కీడు చేస్తున్నారు. కీడు చేయవని ఇంట నుండి కీడు తొలగిపోదు. మరి దావీదు జీవితంలో ఈ సత్యం వివరించబడింది. ఎందుకంటే దావీదు మరి ఊరియా నిజాయితీకి, నమ్మకత్వానికి కీడునే బహికరించాడు. దావీదు భక్తుడు కీడుని బహికరించాడు. అప్పటి నుంచి కీడు దావీదు ఇంట నుండి తొలగిపోలేదు.
సమూయేలు రెండో గ్రంథము థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 2వ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చూస్తే, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగినట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదును. మరి దావీదు భక్తుడికి ఆ ఊరియా భార్య జీవితంలో చేసిన, మరి ఆ ఊరియాకి ఎంత నిజాయితీపరుడో నమ్మకస్తుడో, ఆయన కీడు చేశాడు, ఆ ఊరియా కీడు చేశాడు. అప్పటి నుంచి మరి దావీదు ఇంట ఆ కీడు తొలగిపోలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. ఆ శాప ఫలితంగా, ఆ శాపం ఫలితంగా మరి వారి కుటుంబంలో మరణాలు. అబ్షాలోము అమ్నోను చంపాడు. ఆ కుటుంబంలో మరణాలు, కుమారుని చంపడం. అబ్షాలోము తన తండ్రికి ఎదురు తిరగడం. మరి కుటుంబంలో అన్ని దేవుడు చూచాడు. మేలు చేసే వ్యక్తిగా ఉండు, కీడు చేసే వ్యక్తిగా ఉండొద్దు. మేలు చేసిన వారికి ప్రతిగా కీడు చేయవద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము థ్యాంక్ యూ జీసస్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మన ప్రవర్తన, మన ఆలోచన మంచి విషయముల మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా. ఎవరికి కూడా కీడు చేయొద్దు. నీ శత్రువుల కొరకైనా ప్రార్థన చేసి వారిని దీవించే వ్యక్తిగాను ఉండాలా.